వెల్కమ్ టు ఆర్సీ టీవీ తెలుగు. నేను మీ కేశవ. ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా పెదబయలు మండల కేంద్రంలో గర్ల్స్ 1లో ఎగ్జామ్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉంది. అయితే ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో ఎగ్జామ్స్ ఏ విధంగా జరుగుతూ ఉంది, ఎంతమంది స్ట్రెంత్ హాజరవడం జరిగింది, ఈ యొక్క ఎలాంటి వాతావరణాన్ని కలిగి ఉన్నాయి, మనం పెదబయలు మండల విద్యాశాఖ అధికారిని గారు ఉన్నారు, వాళ్ళ ద్వారా మనం అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం గారు. సో ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో 10వ తరగతి ఎగ్జామ్స్ జరుగుతూ ఉంది. వీటికి పెదబయలు మండల కేంద్రంలో ఎంతమంది స్ట్రెంత్ ఉన్న ఎగ్జామ్ రాస్తా ఉన్నారు, ఏ విధంగా ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి మేము? ఈరోజు పెదబయలు మండలంలో 3 సెంటర్లో ఎగ్జామ్ జరుగుతూ ఉంది. 3 సెంటర్లో ఇంచుమించు 603 మంది పిల్లలు అలాట్మెంట్ ఇచ్చాము. 11 మంది పిల్లలు మాత్రం ఆబ్సెంట్ అయ్యారు, మిగతా వాళ్ళందరూ ప్రజెంట్ అయ్యారు. 3 సెంటర్లు కూడా నేను విజిట్ చేయడం జరిగింది. చాలా స్మూత్ ఫంక్షనింగ్ ఉంది, ఎక్కడ కూడా ఎలాంటి విధమైన అవంతరాలు ఏమీ లేదు. చక్కగా సిఎస్ డిఓలు కూడా నిర్వహిస్తున్నారు. ఇది మండల ప్రతిష్టకు సంబంధించిన విషయం కాబట్టి మేము కూడా మంచి ఫలితాలు రావాలి, జెన్యున్ గా రావాలి అన్న ఆలోచనతో ఉన్నాము. మండల విద్యాశాఖ మండల అధికారులు అందరూ కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాము. మంచి స్టూడెంట్స్ మంచి స్థాయిలోకి వెళ్ళాలన్న ఆలోచనతో చాలా పకడ్బందీగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రోజు తెలుగు ఎగ్జామ్ చక్కగా నిర్వహించాము. ఇంకొక హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది. మళ్ళీ మిగతా ఎగ్జామ్స్ అన్ని కూడా చాలా ఇలాగే పకడ్బందీగా జెన్యున్ గా జరుపుతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇదండి ఈరోజు ఈ యొక్క పెదబయలు మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి యొక్క ఎగ్జామ్స్ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరుగుతున్నట్టుగా ఎంఏ మేడం గారు మనతో తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్సీ టీవీ తెలుగు. ధన్యవాదాలు.